హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో యథావిధంగా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్న జరిగిన క్రికెట్ అప్డేట్స్ స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ క్రికెట్ అప్డేట్స్. క్రికెట్ అప్డేట్ నెంబర్ 1. ఇంగ్లాండ్తో జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. 13 ఇయర్స్ పాటు కంటిన్యూగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ తీసుకున్న ప్లేయర్గా నిలిచాడు. 2013 నుంచి 2025 వరకు ప్రతి ఇయర్ కనీసం ఒక అవార్డు అయినా రోహిత్ శర్మ తీసుకుంటున్నాడు. ఇంగ్లాండ్పై 90 బాల్స్లో 119 రన్స్ చేసిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 2. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లాండ్ టీంకు బిగ్ షాక్ తగిలింది. ఆ టీం ఆల్రౌండర్ జాకోబ్ బెథెల్ ఇంజురీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి రోల్డ్ అవుట్ అయ్యాడు. ఇంకా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ ఓడిఐ మ్యాచ్లో కూడా ఆడలేదు. దీనిపై మీరేమంటారో కామెంట్ చేయడం. క్రికెట్ అప్డేట్ నెంబర్ 3. సౌత్ ఆఫ్రికా క్రికెటర్ మాథ్యూ బ్రిడ్జ్కే హిస్టరీ క్రియేట్ చేశాడు. ఓడిఐ ఫార్మాట్లో డెబ్యూ చేసిన మ్యాచ్లోనే 150 రన్స్ చేసిన బ్యాటర్గా బ్రిడ్జ్కే రికార్డు క్రియేట్ చేశాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న ఫస్ట్ ఓడిఐ మ్యాచ్లో బ్రిడ్జ్కే ఈ ఫీట్ని అందుకున్నాడు. గతంలో ఈ రికార్డు వెస్టిండీస్ ప్లేయర్ అయిన డ్రెస్మాండ్ 148 రన్స్ మీద ఉండేది. కాగా ఐపీఎల్ 2025లో మాథ్యూ బ్రిడ్జ్కే ఎల్ఎస్జీ తరపున ఆడబోతున్నాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 4. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం చాలా హ్యాపీగా ఉందని టీమిండియా ఫార్మర్ క్రికెటర్ అయిన అజరుద్దీన్ అన్నాడు. రోహిత్ శర్మ ఇలానే తన ఫామ్ని కంటిన్యూ చేస్తే టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ అని అన్నాడు. ఇంకా సరైన టైంలో రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడు. ఈ మెగా ఈవెంట్ టోర్నమెంట్లో రోహిత్ శర్మ అద్భుతంగా పర్ఫామ్ చేయాలని అన్నాడు. ఇంకా థర్డ్ ఓడిఐ మ్యాచ్లో రోహిత్ శర్మ ఎన్ని రన్స్ స్కోర్ చేస్తాడో గెస్ చేసి కామెంట్ చేయడం. క్రికెట్ అప్డేట్ నెంబర్ 5. సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న సెకండ్ ఓడిఐ మ్యాచ్లో న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ సెంచరీతో చెలరేగాడు. కేన్ విలియమ్సన్ 113 బాల్స్లోనే 2 సిక్సెస్ అండ్ 13 ఫోర్స్తో 133 రన్స్ చేశాడు. ఇంకా మరో సైడ్ డెవెన్ కాల్విన్ 97 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరు బ్యాటింగ్తో న్యూజిలాండ్ టీం 6 వికెట్స్ డిఫరెన్స్తో మ్యాచ్ వినేను. క్రికెట్ అప్డేట్ నెంబర్ 6. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి స్ట్రగుల్ అవుతున్న టీమిండియా టీ20 కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరపున ఆడుతున్న సూర్య హర్యానాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ సెకండ్ ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. 86 బాల్స్లో 70 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇంకా అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా బాగా పర్ఫామ్ చేయాలని అంటున్నారు. కాగా రీసెంట్గా జరిగిన ఇంగ్లాండ్ 5 టీ20 సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 రన్స్ మాత్రమే చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 7. క్రికెట్లో ఇంట్రెస్టింగ్ సీన్ జరిగింది. సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన సెకండ్ ఓడిఐ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఫీల్డింగ్ కోచ్ అయిన వాండెలే గ్వావో గ్రౌండ్లో ఫీల్డింగ్ చేశాడు. ఇంజరీ వల్ల ప్లేయర్ ప్లేస్లో గ్వావో వచ్చి ఫీల్డింగ్ చేశాడు. SA20 టోర్నమెంట్లో ప్లేయర్ ఇంటర్నేషనల్ మ్యాచ్కు అవైలబుల్గా లేడని ఆయన ఫీల్డింగ్ చేశాడు. 13 మెంబర్స్తోనే ఆ టీం ట్రై సిరీస్ కోసం పాకిస్తాన్ టూర్కు వెళ్ళింది. కాగా 2024లో కూడా ఇలాగే బ్యాటింగ్ కోచ్ అయిన జేపీ దుమ్మి ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేశాడు. క్రికెట్ అప్డేట్ నెంబర్ 8. లెజెండ్స్ 90 లీగ్లో న్యూజిలాండ్ ఫార్మర్ క్రికెటర్ అయిన మార్తిన్ గప్తుల్ విధ్వంసకరమైన బ్యాటింగ్ చేశాడు. ఛత్తీస్గఢ్ వారియర్స్ కెప్టెన్ అయిన మార్తిన్ గప్తుల్ బిగ్ బాయ్ సునీకార్పై సెంచరీతో చెలరేగాడు. కేవలం 49 బాల్స్లో 16 సిక్సెస్ అండ్ 12 ఫోర్స్తో 160 రన్స్ చేసి ఊచకోత బ్యాటింగ్ చేశాడు. ఇంకా 21 బాల్స్లో హాఫ్ సెంచరీ చేశాడు. 34 బాల్స్లో సెంచరీ చేశాడు. 47 బాల్స్లో 150 రన్స్ చేశాడు. మార్తిన్ గప్తుల్ విధ్వంసం చేయడం వల్ల ఛత్తీస్గఢ్ టీం 90 బాల్స్లోనే 240 రన్స్ చేసింది. ఇంకా చేజింగ్కి వచ్చిన బిగ్ బాస్ సునీకర్ టీం 90 బాల్స్లో 151 రన్స్ మాత్రమే చేసి 4 వికెట్స్ లాస్ అయింది. క్రికెట్ అప్డేట్ నెంబర్ 9. ఇంగ్లాండ్తో లాస్ట్ ఓడిఐ మ్యాచ్కు టీమిండియా అహ్మదాబాద్కి రీచ్ అయింది. అక్కడ ఎయిర్పోర్ట్లో ప్లేయర్స్కు ఫ్యాన్స్ వెల్కమ్ చేశారు. కాగా టుమారో నరేంద్ర మోడీ స్టేడియంలో 2 టీమ్స్ మధ్య థర్డ్ ఓడిఐ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పటికీ 2-0 డిఫరెన్స్తో టీమిండియా సిరీస్ని సొంతం చేసుకుంది. ఇంకా అలాగే థర్డ్ ఓడిఐలో కూడా టీమిండియా విన్ అయ్యి ఇంగ్లాండ్ టీంని క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా చూస్తున్నాము. ఇంక ఇవే మన జరిగిన క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్. ఈ క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ ఫ్యాక్ట్స్ మీకు ఎలా అనిపించాయో లైక్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ అండ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.